నెక్స్ట్ మంత్ அவரோட బర్త్డే. వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేస్తే మాత్రం నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నాకు ఇక్కడ మాకు 3-4 మెంబర్స్ నాకు కామెంట్ చేశారు ఫ్రెండ్స్. నాకు ఇన్స్టాలో కూడా మెసేజ్ చేశారు. ఒక 1 వీక్ నుండి అయితే నాకు బర్త్డే వీడియో ఎడిట్ చేయను, ఓకేనా ఫ్రెండ్స్. అయితే నేను కొంచెం సెప్టెంబర్ అయినా అంటే ఏ మంత్ అయినా ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను చాలా నీట్గా అయితే ఈ బర్త్డే వీడియో అయితే ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. మీకు చాలా బాగా నచ్చుతుంది, ఓకేనా. మీరు చాలా సింపుల్గా అయితే దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీకు సింపుల్గా ప్రీసెట్ ఇచ్చాను, ఎక్స్ఎంఎల్ ఇచ్చాను, షేక్ ఎఫెక్ట్స్ కూడా ప్రీసెట్ ఇచ్చాను. సేమ్ లేదు ఫ్రెండ్స్. అక్కడ మీరు ఫోటోస్ యాడ్ చేసుకొని మీ ఫోటోస్ని రీప్లేస్ పెట్టుకోవడం ఫ్రెండ్స్. అంతకు మించి మీరు చేయాల్సినది ఏం లేదు ఫ్రెండ్స్. ఒక 1 మినిట్లోనే వీడియో అయితే అయిపోతుంది, ఓకేనా. కొంచెం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు సింపుల్గా అయితే ఒకే ఒక క్లిక్ అయితే వీడియో అయితే ఎడిట్ చేసుకుంటారు, ఓకేనా. కొంచెం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఓకేనా. వీడియో మాత్రం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన బీట్ మార్క్, ప్రీసెట్స్, ఎక్స్ఎంఎల్స్ అన్ని కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది. దాని దగ్గర క్లిక్ చేసుకుని ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా మీకు వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. కొంచెం పైకి స్క్రోల్ చేసి అక్కడ మీకు బీట్ మార్క్, ప్రీసెట్స్, ఎక్స్ఎంఎల్స్, షేక్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. సింపుల్గా వాటిని ఎడిట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడైతే మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మనం రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలైట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూసారు మనకి న్యూ బర్త్డే బీట్ మార్క్ బై శాండీ ఎడిట్స్ అని ఇచ్చాను కింద. అదేవిధంగా షేక్ ఎఫెక్ట్స్ కూడా ఇచ్చాను కాబట్టి ఆ 2 లింక్స్ అయితే మీరు ఎలైట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకొని మనకు బీట్ మార్క్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, మనకైతే ఫస్ట్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకొని హ్యాపీ బర్త్డే టెక్స్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఆటోమేటిక్ మనకు లిరిక్స్ వస్తాయి, ఓకేనా. ఇక్కడ నుంచి మనం 2.08 మిల్లీ సెకండ్స్ నుంచి మనం ఫోటోస్ పెట్టుకోవాలి. ఆ ఫోటోస్ పెట్టుకొని ఏ విధంగా యాడ్ చేసుకోవాలంటే చాలా సింపుల్. ప్లస్ మీద క్లిక్ చేసుకోండి, ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి ఫోటోస్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఫోటో అనేది మనం తీసుకున్న రెజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మనకు పైన 3 డాట్స్ ఉంటాయి. వాటి మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి బీట్ మార్క్కి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం సెకండ్ బీట్ మార్క్లో మనం సెకండ్ ఫోటో పెట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ బీట్ మార్క్ దగ్గరనే ఈ ఫోటోని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ అలానే మనం సెకండ్ ఫోటో, ఓకేనా. సేమ్ అలానే మళ్ళీ సెకండ్ ఫోటో ఫ్రెండ్స్. ఇలానే మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ అయితే ఫిల్ అవుతాయో అన్ని ఫోటోస్ని సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకొని మనకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ అనేది ఏ విధంగా యాడ్ చేయాలో చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం వీడియో స్కిప్ చేయకండి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మాత్రం మీరు లాస్ట్ వరకు ప్రతి ఫోటోని బీట్ మార్క్ మధ్యలో యాడ్ చేసుకొని ఇక్కడ వారికి షేక్ ఎఫెక్ట్స్ ఏ విధంగా యాడ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, నేను ప్రతి ఫోటోకి మాత్రం అంటే ప్రతి బీట్ మార్క్లో ఫోటో మాత్రం ఫిల్ చేశాను. ఇప్పుడు ఓన్లీ మనం ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకునే ఉంది ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తాను. 1 సెకండ్ బయటికి రండి. బయటకు వచ్చేసి ఇక్కడ సపరేట్గా షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ అండ్ సెకండ్ షేక్ ఎఫెక్ట్, ఓకేనా. మనం ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ అండ్ ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతాయి. 1 సెకండ్ మళ్ళీ బయటికి రండి. మళ్ళీ మనకు బీట్ మార్క్లకి అయితే ఓపెన్ చేసుకోండి, కానీ ఇక్కడ ఏం టచ్ చేయకండి ఫ్రెండ్స్. మనం ఇక్కడ మన ఫోటోస్ యాడ్ చేసాం కదా, మనం ఫస్ట్ ఫోటో నుండి మనకు డబుల్ బీట్ మార్క్ వచ్చేంతవరకు ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు 9.26 మిల్లీ సెకండ్ దగ్గర మనకు డబల్ బీట్ మార్క్ ఉంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి రైట్ సైడ్కి ఏమో లెఫ్ట్ సైడ్కి ఏమో ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ అండ్ రైట్ సైడ్కి ఏమో సెకండ్ షేక్ ఎఫెక్ట్, ఓకేనా. మనకి ఇక్కడ నుంచి మనం ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాము. ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ అండ్ 3 డాట్స్ ఇక్కడ పేస్ట్ అక్కడ యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ పేస్ట్, ఓకేనా ఫ్రెండ్స్. అలానే ఓన్లీ మనకు డబల్ బీట్ మార్క్ వచ్చేంత వరకే మనకు ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ని ఓన్లీ ఫస్ట్లో ఉన్న ఫోటోస్కి యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తాను కదా ఇక్కడ ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డబల్ బీట్ మార్క్ వచ్చింది కాబట్టి ఇక్కడ వరకు ఓన్లీ ఫస్ట్ షేక్ ఎఫెక్ట్, ఓకే. ఇక్కడ అయిపోయింది. మళ్ళీ 1 సెకండ్ బయటికి రండి. బయటకు వచ్చేసి మళ్ళీ మనం షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకోవడం కన్నా మళ్ళీ మనం సెకండ్ ఫోటోకున్న షేక్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగానే మనం ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ అండ్ 3 డాట్స్ అండ్ కాపీ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా ఈ ఫోటోకున్న ఎఫెక్ట్స్ కూడా కాపీ అయిపోతాయి. మళ్ళీ 1 సెకండ్ బయటికి రండి. బయటకు వచ్చేసి ఇక్కడ ఏం చేశారంటే మనం ఆల్రెడీ ఇక్కడ యాడ్ చేసాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ 9.24 మిల్లీ సెకండ్స్ దగ్గర యాడ్ చేసాం కాబట్టి మళ్ళీ దాని తర్వాత ఉన్న ప్రతి ఫోటోకి సింపుల్గా మళ్ళీ అదేవిధంగా ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ అండ్ 3 డాట్స్ ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్, ఓకేనా. ఆటోమేటిక్గా మనకి లాస్ట్ వరకు తీసుకున్న ప్రతి ఫోటోకి మాత్రం సెకండ్ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ మనకు 16.28 మిల్లీ సెకండ్స్ వరకు ఉన్న ప్రతి ఫోటోకి ఇదే షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకసారి ప్రివ్యూ చూసుకోండి, ఓకేనా. ప్రివ్యూ చూసుకొని మీరు మొత్తం వీడియో అనేది ప్రాపర్గా వస్తుందా రావట్లేదు మొత్తం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఆ పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇష్టమైన రెజల్యూషన్ వీడియో అయితే ఎక్స్పోర్ట్ పెట్టుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటారు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు నచ్చకపోతే మీకు ఎట్లాంటి వీడియో కావాలో నాకు కొంచెం కామెంట్ చేయండి, లేకపోతే నాకు ఇన్స్టాలో కూడా మీ డెమో పంపవచ్చు ఫ్రెండ్స్. దాన్ని చూసి కూడా ఫ్రెండ్స్ అదే టైప్లో మీకు చేయడానికి ట్రై చేశాను. కొంచెం నాకు సపోర్ట్లో ఉండండి. మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం నేను ఆల్రెడీ నా ఇన్స్టాలో నేను ఒక సిరీస్లో అప్లోడ్ చేస్తున్నాను. దాంట్లో కూడా వెళ్ళి చూడొచ్చు ప్లీజ్. కొంచెం ఒక బ్రదర్ లాగా అడుగుతున్నాను ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.